దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక డైరెక్టర్ ఒక సినిమా చేస్తే ఆ తర్వాత వరుసన సినిమాలు ఉంటాయి. బట్ వేరాజ్ సుకుమార్తో ఆర్య తర్వాత సినిమా చేయలేదు, బోయపాటితో భద్రా తర్వాత సినిమా చేయలేదు. ఏంటి రీజన్? ఆర్య తర్వాత సుకుమార్తో సెకండ్ ఫిలిం మాదే యాక్చువల్. అప్పుడు జగడం స్క్రిప్ట్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్, నేను కలిపి చేయాల్సిన సినిమానే అది. పోతే స్క్రిప్ట్ దగ్గర ఐఎమ్ నాట్ హ్యాపీ. నాకెందుకు అది కనెక్ట్ అవ్వలే. తర్వాత బన్నీ వింటే కూడా బన్నీ కనెక్ట్ అవ్వాలి. అక్కడ సుక్కు ఏదో కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు మనము స్క్రిప్ట్, దీన్ని ఆలోచన. సుక్కు టీం ఏంటంటే ఎక్కువ నమ్మారు అది. లేదు ఇది అసలు అలా ఉంటుంది, మామూలుగా ఉండదు అని. ఎప్పుడైతే బన్నీ కూడా నో అన్నాడో అనగానే సుకుమార్ లేదు సార్ ఈ సినిమా నేను బయటకి వేస్తాను, ఓకే చేసి అట్లా సుకుమార్ వెళ్ళి జగడం చేశాడు. సో అక్కడే గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు తను చేయబోతున్న సినిమా తర్వాత సో ఎస్విసిలో సినిమా చేస్తాడు. అదే రావణమ్మా? అవన్నీ నేను తర్వాత చెప్తాను, టైం ఉంది అవన్నిటికీ. ఓకే, మరి బోయపాటి సంగతి ఏంటి? బోయపాటిది కూడా అంతే. భద్ర అయిన తర్వాత ఏది కథ దగ్గర మాకు మెటీరియలైజ్ అవ్వాల. తర్వాత చాలాసార్లు అనుకున్నాం కానీ మెటీరియలైజ్ అవ్వలే. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ వాళ్ళందరికీ తెలుసు. నేను కథ ఎగ్జైట్ అవ్వకుంటే ముందుకెళ్ళలేము. పాయింట్ దగ్గర నాకు ఏదైనా ఎగ్జైట్మెంట్ అవుతే నేను జర్నీ స్టార్ట్ చేస్తాను.